అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ది ఫాలెన్ హీరోస్ అనే టైటిల్తో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి అనేక మందికి దారి చూపించి దేవుని చేత బహుబలముగా వాడబడిన భక్తులు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి చేరుకొని అనేక మందికి మాదిరిగా మార్గదర్శకులుగా ఉండి ఆ తరువాత పతనమైపోయిన మాజీ భక్తుల గురించి, ఆధ్యాత్మిక వీరుల గురించి, హీరోస్ గురించి నేను మీతో పంచుకోబోతున్నా. ఒకప్పుడు వాళ్ళు భక్తులే, ఒకప్పుడు వాళ్ళు ప్రజల దృష్టిలో హీరోలే. కానీ ఆ తర్వాత దేవునికి దూరం అయిపోయి లోకాశల చేత, డబ్బు పిచ్చి చేత, స్త్రీ వ్యామోహం చేత, అధికారకాంక్ష చేత నింపబడ్డ వాళ్ళే దేవుని దృష్టిలో మాత్రమే కాకుండా ప్రజల దృష్టిలో కూడా జీరోలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు హీరోలు, ఆ తర్వాత జీరోలుగా వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయింది. ఎలా ప్రారంభించామనేది కాదు, మన జీవితం ఎలా ముగించామనేదే చాలా ముఖ్యం. ఇది మనసులో పెట్టుకోండి. ప్రసంగి గ్రంథంలో ఎంతో స్పష్టంగా దేవుడు రాయించారు మన కోసం. చూడండి, నేను మీ కొరకు చదివినిపిస్తున్నా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా వైభవంగా, చాలా ఘనముగా ప్రారంభించిన ఏ పనైనా సరే అంతే ఘనముగా, అంతకంటే ఘనముగా ముగిస్తేనే ఆ పనికి ఒక విలువ ఉంటుంది, అర్థం ఉంటుంది. బ్రహ్మాండంగా ప్రారంభించి ఆరంభ శూరత్వాన్ని కనపరిచి ఆ తర్వాత ఆ పనిని అవమానకరంగా మధ్యలోనే వదిలేసాం అనుకోండి, ఏ పనైనా సరే అది ఎంత అవమానం, అందరిలో నవ్వులు పాలైపోతాం కదా. కనుక మొదలు పెట్టడం కంటే కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేయటమే దేవుని దృష్టిలో అయినా మనుషుల దృష్టిలో అయినా సరే గౌరవము, ఘనత. ఈ వాక్యం వింటున్న మీలో చాలామంది ఒకప్పుడు అందరూ చూసి మిమ్మల్ని నేర్చుకోదగిన ఆత్మీయ స్థితి కలిగిన వాళ్ళై ఉంటారు. కానీ అదంతా ఒకప్పుడు నేను క్లాస్ ఫస్ట్ వచ్చా, ఒకప్పుడు నేను స్కూల్ ఫస్ట్ వచ్చా అని గతము గురించే చెప్పుకుంటే ఎంతకాలం బ్రతుకుతాం? సరే, గతంలో నువ్వు క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ కూడా వచ్చావు. మరి ఇప్పుడేంటంటే ఈ మధ్య రోజు ఫెయిల్ అయిపోతున్నా అని ఎవరైనా అన్నారనుకోండి, అది బాధే కదా. సో సక్సెస్ అనేది ఏదో ఒకరోజు జీవించి తర్వాత విడిచిపెట్టేసేది కాదు. ఏక్ దిన్ కా సుల్తాన్ అంటారు చూడండి, ఒక సామెత ఉంది, ఒక హాస్యాస్పదమైన సామెత. ఒక్కరోజుకు రాజులా బతికేటోడంట, మిగతా రోజులు బెచ్చగాడిలాగా. ఒక్క రోజు మాత్రం, లేదా కొన్ని రోజులు మాత్రం, కొంతకాలం మాత్రం విలాసవంతమైన జీవితం జీవించేసి ఉన్న డబ్బంతా అలా పారేసి, ఖరీదైన బట్టలు కొనేసి, ఫోన్ కొనేసి, డబ్బు అయిపోతే అప్పులు పాలైపోయి అప్పులు చేసేసి మరి రాజులో బతికేసి ఆ తర్వాత చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పులు తీర్చలేక అన్నీ అమ్ముకు దొబ్బి బిచ్చగాళ్ళ బతికేమో అనుకోండి, ఇక అది కూడా బ్రతికేనా? సో ఒకరోజు మాత్రమే రాజులో బతకటం కాదు, అది దేవుని చిత్తం కాదు. దేవుని వాక్యం అలా చెప్పట్లా. నువ్వు ఒకరోజేమో మహారాజులాగా చక్రవర్తిలా బతికి మిగతా రోజుల్లో బిచ్చగాళ్ళ బతకడం కంటే సాదాసీదాగా ఆర్డినరీ లైఫ్, దేవుని నామాన్ని హెచ్చిస్తూ, దేవుని గణపరుస్తూ, నువ్వు కూడా సుఖపడుతూ, తృప్తిగా నువ్వు కలిగిన వాటితో తృప్తిగా బ్రతుకుతూ, మొన్నటి కంటే నిన్నటి కంటే ఈ రోజు కంటే రాబోయే రోజులు మరింత వైభవంగా బతకాలనేది దేవుని వాక్యం చెబుతుంది. కానీ చాలామందికి నా బోధలు నచ్చవు. ఏంటండి, రోజు కొంత, నెల ఎదగాల, సంవత్సరం గ్రోత్ ఉండాలా, అలా అయితే మాతో కాదు. రాత్రికి రాత్రే ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ బ్రూ కాఫీ లాగా ఉన్న ఫలంగా మేము కోటీశ్వర్లం అయిపోవాలి, అది అయ్యే పని కాదు. దేవుడు చెప్పిన ఆరోగ్యవంతమైన వాక్యానుసారమైన మార్గములో ఇది సాధ్యం కాదు, ఎప్పటికీ అవ్వదు. ఇది ఎవరైనా ఒకవేళ రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతున్నారు, ధనవంతులు అయిపోతున్నారు అని అంటే కనుక ఎంత వేగంగా పైకి వెళ్తారో అంతకంటే వేగంగా మట్టి గరుస్తారు, బొక్క బోర్ర పడతారు, మూతి పళ్ళు రాలుతాయి, సిగ్గు, పరువు, మర్యాద అన్నీ మంట కలిసిపోతాయి. వద్దు. ఎవరి ముందో డంబాలు పోయి, ఎవరి ముందో బీరాలు పోయి, ఎవరి ముందో గ్రేట్గా అనిపించుకోవడానికి లేని హోదాను, లేని స్థాయిని, స్థితిని పెంచుకొని తర్వాత నవ్వులు పాలవటం కంటే కూడా దావీదు అంతకంతకు వర్ధిల్లను అని వ్రాయబడి ఉంది కదా, అలాగే మనం కూడా అంతకంతకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మొన్నటి కంటే నిన్నటి కంటే ఈరోజు, ఇవాళ కంటే రేపు దేవునికి లోబడి దేవుని చేత ఆశీర్వదించబడుతూ, మనం దీవించబడుతూ అనేక మందికి దీవెనగా ఉండడమే దేవుని చిత్తం. సరే, ఏది ఏమైనా ఒకప్పుడు స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది.
చూడండి, యేసు ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12-13 వచనాలు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత్య దినాలలో అక్రమము విస్తరిస్తుందంట. అక్రమము అన్ని కాలాల్లో భూమి మీద ఉంది. కయీను హేబేలుని చంపటం అక్రమం కాదా? ఆదామవ్వలు దేవుని మీద తిరగబడి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సమస్తము సమకూర్చిన దేవుణ్ణి కాదని వాళ్ళ కోసం ఏమీ చేయని పాము మాట వినటం అది అన్యాయం, అడ్డగోలుతానో అక్రమం కాదంటారు చెప్పండి? అక్రమం ఏ రోజు లేదు భూమి మీద? అన్ని రోజులు ఉంది, అన్ని కాలాల్లో ఉంది. కానీ అంత్య దినాలలో అక్రమము విస్తరించుట చేత అంటున్నారు యేసయ్య. అంటే అప్పుడప్పుడు అక్కడక్కడ కొంతమంది దగ్గర కొన్ని చోట్ల మాత్రమే కనిపించిన అక్రమము ఇప్పుడు అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ శాతము 90% మనుషులు అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా బ్రతుకుతుంటారు, మాట్లాడుతుంటారు, ప్రవర్తిస్తుంటారు. ఇక్కడ కామెడీ ఏంటంటే అక్రమంగా బ్రతికేవాడే మళ్ళీ న్యాయం గురించి అన్యాయం గురించి బోధలు చేస్తుంటాడు, సలహాలు ఇస్తుంటాడు, బాధపడుతుంటాడు. ఎవడికి న్యాయం లేదు, ఎవడికి దేవుడి భయం లేదు, ఎవడికి పద్ధతి లేదు అనేవాడికి అసలు పద్ధతి ఉండదు. చాలాసార్లు మాటలు మాట్లాడటం చాలా తేలిక, బతకటం చాలా కష్టం కదా. అంత్య దినాలలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. మనుషులు విసిగిపోతారు, వేసారిపోతారు. సాతాను వాడి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. భక్తిగా బతికేటోడిని భక్తిహీనుడిగా మార్చాలని సైతాను వాడి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా చాలామంది వాళ్ళ భక్తిని కోల్పోతారట. నిన్నటిదాకా దేవుని ప్రేమ ఉంది కొంతమందిలో, ఇవాళ లేదు. ఏమైపోయింది ఆ ప్రేమ అంతా? సాతాను ఆ ప్రేమను చల్లార్చేశాడు. దేవుని మీద ప్రేమ పోయింది, మనుషుల మీద కూడా, మనుషులందరూ రక్షించబడాలన్న ప్రేమ పోయింది. పాస్టర్ గారి మీద ఒకప్పుడు చాలామంది విశ్వాసులకు ప్రేమ ఉండేది. ఒకప్పుడు నన్ను తమ ప్రాణప్రదంగా ప్రేమించిన విశ్వాసులు ఇవాళ లేరు మన పరిచర్యలో. మీరు మా తండ్రి లాగండి, మా నాన్నకంటే ఎక్కువ అన్నయ్య మీరు, మా ప్రాణం మీరు, మా అమ్మకంటే నాన్నకంటే అందరికంటే బంధువుల కంటే మీరే ముఖ్యం అని మనస్ఫూర్తిగా పలికిన వాళ్ళే నటించాలి, అబద్ధాలు ఆడలా. ఆ రోజు వాళ్ళ కళ్ళు నిజమే చెప్పాయి, వాళ్ళ మాటలు వాళ్ళ కన్నీళ్ళు అవి హృదయ అంతరాలలో నుంచి దూసుకొచ్చిన మాటలు అవి. మరి ఏమైపోయింది ఆ ప్రేమ? దేవుని వాక్యం అంటుంది మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఒకప్పుడు ప్రేమ గల వాళ్ళు ఇప్పుడు వారిలో ఈ ప్రేమ లేదు. ప్రేమ స్థానంలో ఇంకేదో ఉంది, ద్వేషం ఉంది. ప్రేమ ఎందుకు పోయింది, ద్వేషం ఎందుకు వచ్చిందంటే మనుషులు అన్నాక తప్పులు చేస్తారండి. ఎవరైనా పొరపాట్లు చేస్తారు. వాళ్ళు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చిన్నదో పెద్దదో ఏదో తప్పు చేశారు. తప్పులు అందరూ చేస్తారు, అది నేను అర్థం చేసుకోగలను. కానీ తప్పు చేసేసి నేను చేసింది తప్పే కాదు, తప్పుని తప్పు అనటమే తప్పు అన్నారు అనుకోండి, మళ్ళీ అప్పుడు మండుద్దు, నాకు సర్రమని కాలుతుంది. నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతావో లేదో నీ ఇష్టం. నువ్వు నరకానికి వెళ్ళిపోతానంటే దేవుడే ఆపడు, నీకు చాయిస్ ఇచ్చాడు. నేనెవరిని ఆపడానికి? అప్పుడు నేను అడ్డం పడను. లోకాశలతో నాశనం అయిపో. కానీ నువ్వు నాశనం అయిపోతూ, నువ్వు దిగజారిపోయిన వేరే మనుషులతో జట్టు కట్టి ఒక టీంలో ఫామ్ అయ్యి మేము తప్పులు చేస్తాం, మేము అడ్డగోలుగా బ్రతుకుతాం, అడ్డగోలుగా మాట్లాడతాం. కానీ మా తప్పును తప్పు అనకూడదు. మా తప్పును తప్పు అంటే మీదే తప్పు పాస్టర్ గారని ఈ వితండవాదం చేశారనుకోండి, ఎదురుదాడి చేశారనుకోండి, అస్సలు సహించను, అసలు ఊరుకోను. నువ్వు నా కళ్ళ ముందు మందు కొట్టినా చెప్తా, వద్దురా బాబు నేను లివర్ పోద్ది, దేవుడు దూరం అయిపోతాడు, ఆరోగ్యం పాడైపోతుంది, అప్పులు పాలైపోతావు అని చెప్తా. కానీ ఎంతకాలం చెప్తా? కొంతకాలం చెప్తా. ఏదో ఒక రోజు చెప్పి మౌనంగా ఉంటా. నీ లైఫ్ నీ ఇష్టం కదా. ఏదైనా తోటలో పండు తినద్దని చెప్పిన దేవుడే వాళ్ళు తింటుంటే ఆపలేదు, తిననిచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు అందరికీ. ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ముందు పెడుతున్నా, నీకేది కావాలో అది కోరుకో అంటాడు దేవుడు. దేవా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు నువ్వు కావాలి, నీకు లోబడతా, నీకు భయపడతా, నువ్వు చెప్పినట్టు బతుకుతా, నేను ఆశీర్వదించబడతా, నిన్ను చేరుకుంటా అంటే ఓకే అని చెప్పి అది ఇస్తాడు మనకి. ప్రభా నాకు శాపమే కావాలి ప్రభా, నీకు లోబడను, నీకు భయపడను, తప్పని తెలిసిన తప్పుదే చేస్తా, నువ్వు చేయమని చెప్పింది తెలిసినా నేను చేయను, నీ మీద తిరగబడుతూనే ఉంటా
అని అంటే సరే నీ ఇష్టం అంటాడు దేవుడు. నేనెవరిని ఆపడానికి? చెడిపోయేటోడితో నాకే గొడవ లేదు, నువ్వు చెడిపో నీ ఇష్టం. చెప్తా, ఎంతకాలం చెప్తా, మౌనంగా ఉంటా ఏదో ఒక టైంలో. కానీ నువ్వు చెడిపోతూ, నువ్వు దిగజారిపోతూ, అసలు నువ్వు చేస్తున్న తప్పులు తప్పే కాదని మంచిగా బతికే వాళ్ళను కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు స్టీవెన్ అన్నలో అదర్ సైడ్ మేలుకుంటాడు. ఇంకా మీరు ఉగ్రరూపం చూడాల్సి వస్తుంది. ఊరుకోను, అస్సలు ఊరుకోను. నువ్వు నాశనం అయిపో, కానీ వేరే వాళ్ళు నాశనం చేస్తా అంటే మాత్రం చూస్తూ మౌనంగా ఉండను. నీ వరకే స్వేచ్ఛ ఇవ్వబడింది. నువ్వు బాగుపడతావో చెడిపోతావో నీ ఇష్టం. కానీ వేరే వాళ్ళని నాశనం చేస్తా, నా మాటల చేత, నా ప్రవర్తన చేత, నా బ్రతుకు చేత, నా పిచ్చి చేష్టల చేత నేను కూరుకుంటా? అలాంటప్పుడు మొన్నటిదాకా ఒకప్పుడు ప్రేమించిన మాజీ భక్తుల, మాజీ సహోదరుల, మాజీ విశ్వాసుల హృదయాలలో నాలాంటి దేవుని సేవకుల మీద ద్వేషం పుడుతుంది. సో ఒకప్పుడు ప్రేమ ఉండేది, ఇప్పుడు ప్రేమ లేదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు యేసయ్య, అనేకుల ప్రేమ చల్లారును. చూసారా ఎంత చక్కగా చెప్పాడు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అంతము వరకు నమ్మకంగా ఉండువాడే రక్షించబడతాడట. కొంతమంది విశ్వాసులు ఈ మధ్య కూడా బాధపడుతున్నారు. ఏమనంటే, అన్నయ్య మిమ్మల్ని మాకు పరిచయం చేసి ఇవాళ వాళ్ళు దూరం అయిపోయారేంటి? మీకు ఇంత మంచి సంఘాన్ని, ఇంత మంచి పరిచర్యను, ఇంత మంచి దైవజనుడిని మాకు పరిచయం చేసిన మా ఫ్రెండ్స్, మా బంధువులు ఇవాళ వాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు సంఘానికి, సేవకి, పరిచర్య కంటే? ఇక చెప్పడానికి ఏముంది? వాళ్ళకి ఫాలన్ హీరోస్. స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఒకప్పుడు హీరోలే. మీ దృష్టిలో ఒకప్పుడు వాళ్ళు హీరోలు. మీరు వాళ్ళని ఎంతో ప్రేమతో, ఆరాధనా భావంతో చూసేవాళ్ళు. ఇంత మంచి సంఘాన్ని పరిచయం చేసినందుకేమో ఒకప్పుడు హీరోలుగా కనిపించిన వాళ్ళే ఇంత మంచి పరిచర్యకు, సంఘానికి, దైవజనుడికి దూరం అయిపోయినందుకు మీ దృష్టిలో జీరోలుగా మారిపోయారు. అయితే ఇది వాళ్ళతో మొదలైంది కాదు, వాళ్ళతో ఆగిపోయేది కాదు. బైబిల్ గ్రంథంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన భక్తులు, ఆత్మీయ జీవితం జీవించిన నాయకులు, దేవుని చేత బహుబలముగా అభిషేకించబడి వాడబడ్డ అరుదైన వ్యక్తులు కాలక్రమంలో వాళ్ళ భక్తిని కోల్పోయి, దేవునికి దూరం అయిపోయి, దేవుని పిలుపును మర్చిపోయి, వాళ్ళు ఎవరికి చెందిన వాళ్ళో మర్చిపోయి, వాళ్ళు ఎలా బ్రతకాలో మర్చిపోయి భక్తిహీనుల కంటే అధ్వానంగా పడిపోవటం మనం చూస్తాం. అందులో మొదట మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే సంసోను ఒక కారణ జన్ముడు అండి. మనోహ అనే ఒక వ్యక్తికి సంతానం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరూ రెగ్యులర్గా దేవునికి మొరపెడుతున్నారు, ప్రభా మాకు సంతానం ఇవ్వు నాయనా, పిల్లల్ని ఇవ్వు నాయనా అని. అట్లాంటి వాళ్ళకు దేవుడు కనపడి, నేను మీకు కుమారుని ఇవ్వబోతున్నా, అతన్ని నాకు నాజీరుగా మీరు ప్రత్యేకంగా ఉంచాలి అని దేవుడు చెప్పాడు. నాజీర్ అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడ్డ వ్యక్తి అని అర్థం, దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డ వ్యక్తి అని అర్థం. అతడు మిగతా వ్యక్తుల్లాగా బ్రతకూడదు, దిగజారి బతకూడదు, లోకాశలతో బతకూడదు. చూడండి ఎంత చక్కగా దేవుడు రాయించాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుండి నేను మీ కొరకు చదివినిపిస్తున్నా. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. చూడండి ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడు. 5వ వచనం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. చూసారా, ఈ పుట్టబోయే బిడ్డ తన కొరకు తాను బతికి చచ్చిపోయేటోడు కాదు, దేవుని కోసం బ్రతకాలి, అనేక మందిని కాపాడడానికి బ్రతకాలి, దేవునికి ఉపయోగపడాలి, మనుషులకు ఉపయోగపడాలి. ప్రజలకు ఏదైనా ఆపద వస్తే వాళ్ళు సంసోను అని పిలిస్తే ఈ శాంసన్ వచ్చి వాళ్ళని కాపాడాలి విరోధుల చేతిలో నుండి. శాంసన్ పేరు చెబితే బాధితులైన ప్రజలకి, బాధింపబడుతూ ఉన్నవాళ్ళు, పీడించబడుతూ ఉన్న వాళ్ళకి ఒక ఆదరణ, ఒక నిరీక్షణ, ఒక ధైర్యం. మాకేంట్లే, దేవుడు మాకు ఒక శాంసన్ ఇచ్చాడు, ఒక అభిషిక్తుడు మాకున్నాడు మమ్మల్ని కాపాడడానికి అని ఒక నిశ్చింత, ఒక ధైర్యం, ఒక ఆదరణ. దేవుడు పుట్టించింది ఈ పర్పస్తో. ఈ శాంసన్ పేరు వింటే ఇశ్రాయేలీలకేమో ఆదరణ, ధైర్యం, నిరీక్షణ. కానీ ఈ సంసోను పేరు వింటే ఫిలిష్తీయుల గుండెల్లో రైలు పరిగెత్తాయి.
గుండె దడ ప్రారంభమయ్యేది. నిద్రలో కూడా శాంసన్ అనే పేరు వినబడితే చాలు పడక తడిపేసుకునేవాళ్ళు. అంత భయపెట్టాడు ఈ శాంసన్ పెద్దగైన తర్వాత. దేవుని చేత అసాధారణ రీతిలో వాడబడ్డాడు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ శాంసన్ లాంటి ఒక బలశాలి మరి పుట్టలేదట. అంత బలము, అది దేవుని వలన గిఫ్ట్గా ఇవ్వబడ్డ బలం అది. ఈ సందర్భంగా చెప్తున్నానండి, దేవుడు దయదలిచి కొంతమందికి ప్రత్యేకంగా ఇచ్చే తలాంతులు అవి కష్టపెడితే రావు, డబ్బు పెట్టి కొనలేం. సాధన చేస్తే సాధన చేత రావయి. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే మనం మానవ సంబంధమైన తెలివితేటలతో సాధనతో వాటిని ఎప్పటికీ సాధించలేం. దేవుని సేవ కొరకు ప్రభు నన్ను పిలిచినప్పుడు ఆయన పాటలు రాసే తలాంతు నీకు ఇస్తున్నా అన్నాడు. అలాగే సంగీతం అనే తలాంతు నీకు ఇస్తున్నాను. పాటల చేత సంగీతము చేత నువ్వు నా ప్రేమను ప్రజలకు అందించాలి, ప్రజల హృదయాలను నా వైపు తిప్పాలన్నాడు. నా వాక్కు నీ నోట అగ్నిలా ఉంచుతున్నా అన్నాడు ఆయన. సో ఇవాళ ప్రకటిస్తున్న దేవుని వాక్యం కావచ్చు, నేను రాసిన పాటలు కావచ్చు. కీబోర్డ్ ప్లే చేయటం నాకు రాదు గతంలో. అసలు కీబోర్డ్ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే ప్రభు నాతో మాట్లాడాడో సంగీతం అనే తలాంతు నీకు ఇస్తున్నా అని నా 17వ ఏట, ఆ మరుసటి రోజు నుంచి నాకు తెలియకుండానే హార్మోనియం ఉన్నా, కీబోర్డ్ ఉన్నా, అది గిటార్ అయినా, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే అవలీలగా ప్లే చేయగలుగుతున్నా. అప్పట్లో నాతో పాటు నా ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ నన్ను దేవుని సేవ కొరకు సిద్ధపరిచిన మా చిన్నమామయ్య, మా పాస్టర్ గారు కానీ అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎక్కడదరా నీకు తెలివి? నిన్నటిదాకా నీకు అసలు కీబోర్డ్ అంటే ఏంటో తెలియదు కదా, చర్చిలో కీబోర్డ్ ఉన్నది వాయించడం రాదు, ఎవరైనా వాయిస్తుంటే అలా చూసేవాడివి. అలాంటిది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రాత్రిలో ఇంత మార్పా? ఏ పాట అంటే ఆ పాట వింటుంటే అది ఎలా ప్లే చేయాలో నాకు అర్థమైపోతుంది, నాకు తెలుస్తుంది. ఏంటంటే అంతకు ముందు రోజు ప్రభు నన్ను దర్శించి నా చేతులు ఆయన చేతుల్లో తీసుకొని ఒక పెద్ద కీబోర్డ్ పైన నా చేత వాయింపజేశాడు. ఆయన ప్లే చేయించాడు ప్రభు నా చేత. ఎప్పుడైతే ప్రభు నాకు కీబోర్డ్ ప్లే చేయటం ఆయన నేర్పించాడో, నా చేతులు ఆయన చేతుల్లో తీసుకొని అది వాయించడం నేర్పించారో, ఆ మరుసటి రోజు నుండి నేను ఏ కీబోర్డ్ అయినా, హార్మోనియం అయినా, గిటార్ అయినా, ఆఖరికి హార్ప్ అంటే దావీదు వాయించిన సితారా కూడా మా పాస్టర్ గారు తెప్పించారు. ఎవరో తెచ్చి ఇచ్చారు ఆయనకి. నన్ను పిలిచి, అయ్యా దీన్ని హార్ప్ అంటారు, దావీదు గొర్రెలు కాసుకుంటూ వాయించేవాడు కదా, ఈ వాయిద్యమే చూడు ఒకసారని నా చేతికిచ్చారు. పాస్టర్ అబ్రహాం కేడియస్ గారు. సౌలు దురాత్మల చేత పీడించబడుతున్నప్పుడు ఈ సితారా వాయిస్తుంటేనే, సితారా అనగానే మనందరికీ తెలిసింది మన ఇండియన్ సితారా రౌండ్ గుండు ఉంటుంది, ఇలా పొడుగు ఉంటుంది వీణలాగా. అది కాదు దావీదు వాయించింది, చాలా చిన్నగా ఉంటుంది. ప్రభు చిత్తం అయితే స్క్రీన్ పైన ఒక ఫోటో పెట్టడానికి ట్రై చేస్తా. సౌలు దురాత్మల చేత పీడించబడుతున్నప్పుడు ఈ హార్పే దావీదు ప్లే చేశాడయ్యా అని అందరికీ చూపిస్తూ నా చేతికి ఇచ్చాడు ఆయన, చూడు ఒకసారి అని. అది చూడగానే నాకేమో అది ఎలా వాయించాలో దేవుడు నాకు వెంటనే తెలియజేస్తున్నాడు. ఆయన ఇచ్చాడు. ఒక్క నిమిషం కూడా కాలేదు, ఒక నిమిషం చూసా. దాని మీద నా నిరీక్షణ నీవే యేసు దేవా అనే పాట ప్లే చేయటం ప్రారంభించా. ఆయన షాక్ తిన్నాడు. ఎట్లా వస్తుందో నీకంటే నాకు తెలియదు మామ. అది చూడగానే ఎన్నో ఏళ్లుగా నేను అది ప్లే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు అది కొత్తగా అనిపించట్లా, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అని చెప్పినప్పుడు నేను, ఆయన, అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ తర్వాత మా పాస్టర్ గారు నాకు ఒక బైబిల్ గిఫ్ట్ ఇచ్చి, ఆ బైబిల్ పైన ఆయన నాకు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా సంతకం చేసి ఫ్యూచర్ అపోస్టల్ ప్రాఫెట్ అని చెప్పి, ప్రాఫెట్ అండ్ ఫ్యూచర్ అపోస్టల్ అని చెప్పి, లైక్ డేవిడ్ ఆఫ్ బైబిల్ అంటే దావీదు, బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే దావీదు లాంటి దైవజనుడు అని రాసిచ్చాడు ఆయన ఇంగ్లీష్లో. ప్రభు చిత్తమైతే అది కూడా ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తా. పర్సనల్గా నాకు ఆయన రాసిచ్చింది కనుక సంతకం పెట్టి అది అందరికీ చూపించడం ఇష్టం లేదు, కానీ చూద్దామండి, ఎడిటింగ్ అయిపోయాక ఒకవేళ పెట్టగలిగితే పెట్టడానికి ట్రై చేస్తాను. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నాను, గతంలో చెప్పండి ఇప్పుడు అని అంటే, దేవుడు ఇచ్చే బహుమానాలు, తలాంతులు అవి డబ్బు పెట్టి కొనలేం, సాధన చేత రావయి. సో మొదటి పాట మొదలుకొని ఈరోజు దాకా దాదాపు ఒక 3000 పాటలకు పైగా నేను రాసా. మరి ఆ పాటలు ఎందుకని రికార్డ్ చేసి పెట్టట్లేదంటే, పాటలు దొంగతనాలు జరుగుతున్నాయి. చాలామంది నేను రాసిన పాటలు వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు రచయిత అని. ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే,
దొంగతనం చేసేవాడు ఎంత తప్పో ఆ దొంగలని సపోర్ట్ చేస్తున్న వేరే దొంగలు కూడా ఉన్నారు. నా నిరీక్షణ అనే పాట ఒక ఆవిడ నేను రాస్తే ఆమె పేరు పెట్టుకుంది, పనికిమాలింది, భక్తిహీనురాలు. గట్టిగా నిలదీసి అడిగితే దేవుడు నాకు కూడా బయలుపరిచాడండి, కానీ ఫస్ట్ మీకే బయలుపరిచాడు అంటుంది మళ్ళీ. అట్లాంటి ఒక దొంగని రిపీటెడ్గా ఇంకొక దొంగ ఆయన చర్చికి పిలిచి వాక్యం చెప్పించడానికి ఇన్వైట్ చేసేవాడు. ఏమనాలి? ఆమె దొంగది, వీడు ఒక పెద్ద దొంగ, గజ దొంగ. ఒక భక్తుడు రాసిన పాటలు దొంగతనం చేస్తుందని తెలిసి కూడా ఆమె ఇన్వైట్ చేస్తున్నాడు. ఆమె పనికి మాలింది, భక్తిహీనురాలు, దొంగ అని కూడా ఇతను ఇన్వైట్ చేస్తున్నాడంటే ఇతనంత పెద్ద దొంగ అయి ఉంటాడు చెప్పండి. నేను దొంగల్ని పిలవను, దొంగలతో సాహచర్యం చేయను, దొంగలతో స్నేహం బంధుతో నేను కలిగి ఉండను. ఒక దొంగని ప్రేమిస్తున్నాడంటే వాడు కూడా దొంగ అయితేనే ప్రేమిస్తాడు. ఒక వికలాంగుడు మరొక వికలాంగుడి బాధను అర్థం చేసుకుంటాడు అంటారు కదా, అలా దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అంటారు సారా. సరే, కొంతమంది ఏమో నా పాటల కింద వాళ్ళ పేర్లు వేసుకుంటున్నారు రచయిత అని, వాళ్ళు రాసినట్టుగా. మరి కొంతమంది ఏమో ఈ పాటలను దొంగతనం చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. బాగా చేసావు, స్టీవెన్ బ్రదర్ రాసిన పాటలు నువ్వు రాసినట్టుగా ఆయన పేరు దొంగతనం చేసేసావు కదా, ఇంకా చేయని ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది. పాటలు పాడి పాటలు రాసి పాడేది వీళ్ళందరినీ బ్రతికించడానిక అని చెప్పి నా పాటలు పబ్లిక్లో పెట్టడం మానేసా. కానీ ఇలా ఎంతకాలం అంటే తొందరలోనే నా పాటలు మొత్తం ప్లేబ్యాక్ సింగర్స్ చేత పాడించి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ చేత, పేరు మోసిన మ్యూజిక్ డైరెక్టర్స్ చేత సంగీతం కంపోజ్ చేయించి పబ్లిక్లో రిలీజ్ చేస్తా. ఇక అప్పుడు ఒకేసారి అందరికీ తెలుస్తాయి కదా, పాట తెలుస్తుంది, పాటల రచయిత కూడా పరిచయం అవుతాడు. అప్పుడు ఎవరు కాపీ కొట్టలేరు ఇంకా. మరి ఒకవేళ ఈలోపు ఏదైనా జరిగి నేను చచ్చిపోతే ఎట్లా అంటే, ఇప్పటి వరకు నేను రాసిన పాటలన్నీ భద్రపరిచి నా భార్య బిడ్డలకి వాటిని నేర్పించా. నా 2 కొడుకులకి నా భార్యకి ఆ పాటలన్నీ కంటతొచ్చు. కనుక ఒకవేళ దేవుని చిత్తం అలా ఉండి దేవుడు సెలవిచ్చి నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి కనుక వస్తే నా పిల్లలు, నా భార్య బిడ్డలు ఆ పాటలు రికార్డ్ చేయించి పబ్లిక్లోకి తీసుకొస్తారు. టైం పడుతుంది, కొంత టైం పట్టచ్చు, కానీ ఆలస్యమైనా ఖచ్చితంగా అందరికీ అందిస్తాం. దేవుడిచ్చిన ఈ పాటలు కొంతమంది దొంగల పాలవటం నాకు ఇష్టం లేదు. యూట్యూబ్లో నేను పాడి పెట్టిన ఏ పాట అయినా మీరు గమనించండి, రచయిత పేరు కూడా పెడతాను అక్కడ. నిన్నటి రోజు విరిగిన మనసే నీకే ప్రేమ అనే పాట పాడి పెట్టా, రచయిత పేరు పెట్టాను కదా, రెవరెండ్ డాక్టర్ కాలేబ్ నంగునూరి అని పేరు పెట్టా. కానీ నాకున్న మంచి మనస్సు చాలామందికి ఉండదు కదా. సరే, ఏదేమైనా సంసోనికి దేవుడు ఇలాగే తలాంతులు ఇచ్చాడు. అవి దేవుడిచ్చిన తలాంతులు, మనుషులు తయారు చేయలేనివి, కొనలేనివి, కష్టపడి తెచ్చుకోలేనివి. సో సంసోను పేరు చెబితే ఇశ్రాయేలీయులకేమో రక్షణ, ధైర్యం, ఆదరణ, శత్రువులకేమో భయము, ఆందోళన. మరి ఇంత మంచి పిలుపు కలిగిన ఈ శాంసన్ దేవుడు పుట్టకముందు చెప్పాడు కదా అమ్మా నాన్నలకి, ఇతను పవిత్రంగా బ్రతకాలి, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు తినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడ్డదేది ముట్టద్దు అన్నాడు దేవుడు. కానీ దేవుడు ఏమేం చేయొద్దని చెప్పాడో అవన్నీ చేసుకుంటూ పోయాడు ఈ శాంసన్. తర్వాత మీరు చదువుకోండి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో. ఒకరోజు సంసోను ఒక సింహాన్ని చంపాడంట. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ దారి గుండా శాంసన్ వస్తుంటే ఆ చచ్చిపోయిన సింహపు శవము లోపట, కళేబరం లోపట తేనె పట్టు పట్టి ఉందంట. సింహపు కళేబరములో ఉన్న ఆ తేనెను ఇతను ముట్టుకొని, ముట్టకూడని తేనెను ముట్టి అపవిత్రమైన దాన్ని, అపవిత్రమని తెలిసి కూడా నోరు అదుపులో చేసుకోలేక, నోరు కట్టుకోలేక, తిండిపోతనంతో దేవుని వాక్కు కంటే, దేవుని కంటే ఆ తేనెకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఏశావు చూడండి, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. తిండిపోతులు, శాపగ్రస్తులు, ఎవరెవరు తమ జీవితాలు నాశనం చేసుకుంటారో వాళ్ళందరి దగ్గర ఇవే లక్షణాలు కనబడతాయి. తిండిపోతనం కామన్గా కనిపిస్తుంది భక్తిహీనులు అందరిలో. తిండిపోతనం అనేది నోరుకు సంబంధించింది కదా, నాలుకకు సంబంధించింది కదా. అలాగే మరొక అవలక్షణం ఉంటుంది వీళ్ళ దగ్గర, భక్తిహీనుల దగ్గర. ఏంటంటే నోటి దోల. చెడు ఆహారం నోటిలోకి వెళ్ళటం నోటి ద్వారానే వెళ్తుంది కదా, నాలుక ద్వారానే కదా. అలాగే లోపట ఉన్న గలీసు మాటలు బయటకు వచ్చేది కూడా మళ్ళీ ఈ నోటితోనే కదా. మర్యాద లేని మాటలు, పొగరబోతు మాటలు, దేవునికి మహిమ లేని మాటలు, వేరే వాళ్ళకు రక్షణను దూరం చేసే మాటలు, వేరే వాళ్ళను కృంగదీసే మాటలు, గాయపరిచే మాటలు, మానసికంగా మనుషులను చంపేసే మాటలు,
కత్తిపోటు లాంటి మాటలు పలికే మాజీ భక్తులను నేను చాలామందిని చూసా. ఎట్లా సాధ్యం వీళ్ళకి అని అంటే దేవునికి దూరం అయిపోయారు. తప్పని తెలిసి కూడా తప్పులు చేస్తూ పోతే ఏమవుతుంది? దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా. రెగ్యులర్గా చాలాసార్లు నేను చెప్తుంటాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో దేవుడు అంటాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్ అంటే ఇది. నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తా, నువ్వు నన్ను తృణీకరిస్తే నేను కూడా నిన్ను తృణీకరిస్తా. శాంసన్ దేవుణ్ణి అవమానిస్తున్నాడు. నువ్వు నాజీరివు బాబు, నువ్వు ప్రతిష్ఠించబడ్డ వ్యక్తివి, నువ్వు నాకు ప్రత్యేకంగా నేను కోరుకున్న వ్యక్తివి, నువ్వు కారణజన్ముడివి, అందరిలాగా నువ్వు దిగజారకూడదు, అందరిలాగా శవాలు ముట్టకూడదు అని దేవుడు ఎంత స్పష్టంగా తెలియచేసినాక, అన్నీ తెలిసిన వాడై తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. తెలిసి ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా తప్పులు చేస్తే మరి దేవుడు ఎలా క్షమిస్తాడు చెప్పండి? సంసోను తిండిబోతుతనంతో సింహము కళేబరానికి పట్టిన తేనెను తిన్నాడు, అతని అమ్మానాళ్ళకి ఇచ్చాడు. ఒక తప్పు చేశాడు. జనరల్గా ఒక తప్పు చేసినప్పుడు త్వరపడి భయపడి అయ్యో నేను ఇలా చేయకూడదు కదా అని జాగ్రత్త పడి అక్కడికి ఫుల్ స్టాప్ పెడితే బాగానే ఉంటుంది. కానీ ఒక తప్పే కదా, ఈ ఒక్కసారికే కదా అని మళ్ళీ ఇంకొక తప్పు చేస్తే తప్పులు చేయటం వాడుకగా మారిపోతుంది, అలవాటు పడిపోతాం. నిండా మురిగినోడికి ఇంక చలేంటి అంటారు చూసారా, అలాగా తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, అవిధేయత మీద అవిధేయత, ఇలా తప్పులు చేయడం అలవాటుగా మార్చుకున్న వాళ్ళు ఉంటారు. వాడుకగా మారిపోతుంది వాళ్ళకి. తప్పుల మీద తప్పులు చేయటం అలవాటు పడిపోతారు. ఇక వాళ్ళని దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. శాంసన్ని దేవుడు క్షమించాడు. అనేక అవకాశాలు ఇచ్చాడండి, ఒక అవకాశం కాదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతను పదే తప్పులు చేస్తున్నాడు. తప్పని తెలిసి తప్పులు చేస్తున్నాడు. అతను చేసిన ఆఖరి తప్పు గురించి చెప్తాను మీకు. దెలీలా అనే ఒక వేశ్య సాంగత్యాన్ని ఆశ్రయించాడట. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమె ప్రేమను, ఆమె సాహచర్యాన్ని కోరుకున్నాడు. ఇతనికి తప్పని తెలియదా? పవిత్రంగా బ్రతకాలి కదా. వేశ్య అంటే ఆమె రోజుకి చాలామందితో తన దేహాన్ని పంచుకుంటుంది. ఆమె అపవిత్రురాలు, పాపపు జీవితం బ్రతుకుతుంది. తెలిసి కూడా వెళ్ళి ఆమె పంచన చేరాడు. ఆత్మీయంగా బ్రతకాల్సిన నేను ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి బ్రతకూడదని శాంసన్కి తెలుసు. తెలియనోడు చెప్తామండి, అన్నీ తెలిసినోడు తెలిసి తప్పులు చేస్తుంటే ఏం చెప్తాం కదా. మెల్లమెల్లగా రోజుకి దిగజారిపోతున్నాడు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఇక ఆఖరి తప్పు అన్నమాట ఇది. ఇక తర్వాత ఇతను తప్పులు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనే లేకుండా పోయాడు. దేవుడు క్షమిస్తాడు, అవకాశాలు ఇస్తాడు. కానీ ఎన్నిసార్లు క్షమించినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఆ ఇచ్చిన అవకాశాలు వాడుకొని మళ్ళీ ఇంకొక తప్పు చేసుకుంటూ పోతే ఇక ఎల్లప్పుడూ దేవుడు క్షమిస్తూనే ఉంటాడా? అవకాశాలు ఇస్తూనే ఉంటాడా? మనం ఊహించిన టైంలో దేవుడు క్షమించడం మానేస్తాడు, అవకాశాలు ఇవ్వడం ఆపేస్తాడు. సంసోను విషయంలో దేవుడు అదే జరిగించాడు. చూడండి ఒకసారి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. దెలీలా అనే వేశ్య సాంగత్యంలో ఇతడు అంతకంతకు దిగజారిపోయి శరీరేచ్ఛలతో, లోకాశలతో దిగజారిపోతుంటే మెల్లగా దేవుడు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమె శత్రువులతో చేయగలిపింది. శత్రువులు వచ్చి ఆమెని డబ్బుతో కొనేస్తారు. వేశ్య కదా, డబ్బు కొరకు తన దేహాన్ని అమ్ముకుంటుంది. ఆమెకు ఏం విలువలు ఉంటాయి కదా. ఆమె తన ప్రియుడైన శాంసన్ని డబ్బులకి అమ్మేసుకుంది. ఎలాగైతే యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుని డబ్బుల కొరకు అమ్మేశాడో, ఈ దెలీలా అనే వేశ్య డబ్బు కొరకు సంసోన్ని శత్రువులకి అమ్మడానికి ఒప్పుకుంది. అట్లాంటి దాన్ని ఇతను ప్రేమించాడు, అట్లాంటిది కావాలనుకున్నాడు, అట్లాంటి దాని కొరకు బ్రతికాడు, అలాంటి దాని కొరకు చచ్చాడు. ఇతను పుట్టింది దేనికి? ఇతను బ్రతకాల్సింది దేనికి? చూడండి, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం పుట్టాడు, అసలు ఇతను ఎవరికి చెందినవాడు అన్నీ మర్చిపోయాడు కదా. బైబిల్ చదువుతున్నప్పుడల్లా చిన్నప్పటి నుంచి ఎంత బాధ అనిపించేదో. సంసోను లాంటి మనుషులను నేను చాలామందిని చూసాను భూమి మీద. దేవుడు వాళ్ళని తన సేవ కొరకు పిలిచి
అసాధారణమైన పరలోక జ్ఞానంతో నింపి గొప్ప గొప్ప తలాంతులు ఇచ్చి దేవుడు వాడుకుంటుంటే వాళ్ళని పిలిచి అభిషేకించి తలాంతులు ఇచ్చి వాడుకుంటున్న దేవుణ్ణి కాదని చెప్పి సంసోన్లాగా నాశనం అయిపోయిన ఎంతోమంది మహానుభావులు నాకు తెలుసండి మన జనరేషన్లో. కానీ మనం ఏం చేయగలం కదా? శత్రువులతో కలిసి సంసోన్ని పట్టిద్దామని ప్లాన్ చేసిందట ఆమె. ఆఖరికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, విఫలమైపోయింది. ఆఖరికి ఒకరోజు శాంసన్ తన బలం ఎక్కడ ఉందో సీక్రెట్ ఆమె చెప్పేశాడు, నమ్మి చావగోరు చెప్పేశాడట. చూడండి, బతికితే ఆమెతో బతకాలనుకుంటున్నాడు, ఆమె లేని జీవితం ఇతనికి వద్దనుకుంటున్నాడు. 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. అప్పటికే ఎన్నోసార్లు ఆమె అడిగింది, సంసోను నీ బలం ఎక్కడుందో నాకు చెప్పవా అని. ఇతను అబద్ధం చెప్తూ వచ్చాడు. అబద్ధం చెప్పాడని తెలిసి ఆమె బాధపడింది, ఏడ్చింది, ఏడుపు నటించింది. ఆఖరికి ఒకానొక రోజున ఆమెకి వాస్తవం చెప్పేశాడంట. ఎందుకు చెప్పాడంటే ఆమె మోసం చేస్తుంది అని తెలియక కాదు, మోసం చేస్తుందని తెలుసు. ఈ సీక్రెట్ చెప్పేస్తే శత్రువులతో ఒకటే తనని నాశనం చేస్తుందని కూడా తెలుసు. కానీ ఎంతగా ఆమెకు దాసుడు అయిపోయాడంటే, ఆ ధైర్యలాకి ఇతను ఎంతగా లొంగిపోయాడంటే ఆమె లేకుండా బ్రతకలేని స్టేజ్కి వచ్చేసాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ము కొందుననుకునేను. అయితే యెహోవా తనను ఎడబాసడని అతనికి తెలియలేదు. గమనించండి, ఆమె ప్రతిసారి శాంసన్ని మోసం చేస్తుంది. దేవుడు ఎలాగో ఇతన్ని కాపాడుతున్నాడు. కానీ దేవుడు ఎంతకాలం కాపాడుతాడు? ఈసారి దేవుడు సంసోనుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. జనరల్గా దేవుడు తన ప్రజలను విడిచిపెట్టి వెళ్ళడు. చాలాసార్లు చదివి వినిపిస్తుంటాను కదా. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వచనములో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఆయన తన ప్రజలను విడిచిపెట్టాడు. అలాంటిది దేవుడు విడిచిపెట్టాడంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవకాశాలు దేవుడు ఇచ్చేశాడు, ఇక ఇవ్వడానికి ఏమి లేవని అర్థం. అప్పుడు మళ్ళీ మనం దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు మనస్సాక్షి లేదా, జాలి లేదా అని పిచ్చి వేషాలు వేయకూడదు. దేవుడు క్షమించాడు, జాలిపడ్డాడు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చేశాడు. ఎన్నిచ్చినా మనుషులు ఇక మారనప్పుడు ఆఖరణ దేవుడు మౌనంగా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. సంసోను ఫిలిష్తీయుల మీద పడుతున్నారు అన్నప్పుడు శాంసన్ అనుకున్నాడు, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అంటారు. ఆ దేవుడు ఎవడి కోసం వస్తాడులే, మొన్నటిదా క్షమించాడుగా, ఇప్పుడు క్షమిస్తాడులే, ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఓర్చుకుంటున్నాడుగా, మళ్ళీ ఓర్చుకుంటాడులే, ఇంకో అవకాశం ఇస్తాడులే, ఇవ్వక చస్తాడా, క్షమించక చస్తాడా అని కొంతమంది దేవుని ప్రేమను, క్షమాపణను, ఔదార్యాన్ని, ఆయన ఇస్తున్న కొత్త అవకాశాలను ఎగతాళి చేస్తారు, లైట్గా తీసుకుంటారు, ఏం కాదనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇచ్చే అవకాశాలను మనం దుర్వినియోగపరుచుకుంటే ఆయన ఇవ్వటం ఆపేస్తాడు. శాంసన్ విషయంలో అదే జరిగింది. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. దేవుడు విడిచిపెట్టి సంసోను వెళ్ళిపోయాడు. ఆ విషయం శాంసన్ తెలియట్లే. సంసోను అనుకుంటున్నాడు, నేను ఇంకా బాగానే ఉన్నా, దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటున్నాడు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతని బాధించిరి. ఇత్తడి సంకెళ్ళ చేత అతని బంధించిరి. 22వ వచనం చూడండి. అతడు బందీ గృహములో తిరగలి విసరువాడాయను. ఫిలిష్తీయులు ఒకప్పుడు శాంసన్ పేరు చెబితే పడక తడుపుకునేవాళ్ళు, గడగడ వణికేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇతను గుండు కొట్టించుకొని కళ్ళు పీకించుకొని బందీగా మారిపోయాడంట. రక్షించడం కొరకు పుట్టినవాడు తనకే రక్షణ లేదు ఇప్పుడు కదండి. ఇజ్రాయేలీయుని శత్రువుల చేతుల నుంచి కాపాడడం కొరకు పుట్టిన ఒక కారణ జన్ముడు ఇప్పుడు ఇతని కాపాడే వాళ్ళు ఎవరు లేరు, ఇతనికి దిక్కు లేదు. ఏ స్థితి నుంచి ఏ స్థితికి పడిపోయాడు చూసారా. అందరికీ మార్గదర్శిగా, అందరికీ రక్షణకారకుడుగా, రక్షణ అందించే ఒక రక్షకుడుగా, ఒక హీరోగా ఉండాల్సిన శాంసన్, హీరోగా ఉన్న శాంసన్ ఇప్పుడు జీరో అయిపోయాడు. ఇతని పతనానికి కారణం ఎవరండి? ఇవాళ ఇతను పడుతున్న వేదనకు గుండు కొట్టిచ్చేశారంట, కళ్ళు పీకేశారట, తిరగలి విసిరిపిస్తున్నారట శత్రువులు. అందరు ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు. శాంసన్ లాగా ఇవాళ దిగజారిపోయిన క్రైస్తవులు, మాజీ భక్తులు, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి
అనేక మందికి మాదిరిగా ఉన్న విశ్వాసులు, దేవుని సేవకులు ఎంతమంది లేరు ఈరోజు మన కళ ఎదుట కదా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక క్షణం మీ గురించి ఆలోచించండి. శత్రువైన సాతాను ఎల్లప్పుడూ మనుషులను భక్తిహీనులుగా మార్చడానికి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. కానీ మనం ఏం చేయాలి? సాతాను చేస్తున్న వాడి ప్రయత్నాలను మనం ఓడించాలి కదా, మనం వాటిని గెలవాలి కదా. వాడు శోధిస్తుంటాడు, ఆ శోధన గెలవాలి కదా. లోకాశలు, శరీరేచ్ఛలు, డబ్బు పిచ్చి, ఇలా రకరకాల ఉచ్చులు వాడు వేస్తుంటాడు. వాడు వేస్తే మనం పడిపోవటమేనా? మనం జాగ్రత్తగా ఉండాలిగా, చివరిదాకా నమ్మకంగా ఉండాలిగా. సంసోను హీరోగా తన జీవితాన్ని ప్రారంభించాడు, జీరోగా తన జీవితాన్ని ముగించాడు. తర్వాత కలు లేని స్థితిలో కూడా దేవుడు శాంసన్ ప్రార్థన విని, ఒక్కసారి నాకు అవకాశం ఈ ప్రభువా, నాతో పాటు ఫిలిష్తీయులందరూ చనిపోదురుగాక అని చెప్పి అతన్ని బంధించిన ఆ హాల్లో ఉన్న పిల్లర్స్ని గట్టిగా పట్టుకొని వాటిని విరగొట్టాడంట. ఆ రోజు అతనితో ఉన్న ఫిలిష్తీయులందరూ కొన్ని వేల మంది చచ్చిపోయారు. కానీ ప్రయోజనం ఏంటి? సంసోను కూడా చచ్చిపోయాడుగా. చావడానికంటే ముందే మానసికంగా చచ్చిపోయాడుగా. ఎంత అవమానం అండి! నిన్నటిదాకా ఎవరినైతే ఇతను పరిగెత్తించి తన్నాడో, ఎవరైతే ఇతని పేరు వింటే, శాంసన్ పేరు వింటే కూడా గుండె పగిలి చచ్చేవాళ్ళు భయంతో, వాళ్ళు ఇతని కళ్ళు పీకేశారు, గుండు కొట్టించారు, తిరగల విసిరించారు. ఎంతకంటే అవమానం ఏముంటుంది ఇంకా? సంసోనులాగా చాలామంది అవమానాలు పడుతూ గౌరవాన్ని కోల్పోయి, మర్యాద కోల్పోయి, చాలామందికి వాళ్ళ ఇంట్లో గౌరవం ఉండదు, వాళ్ళ కుటుంబీకుల దగ్గర గౌరవ మర్యాదలు ఉండవు, అవమానిస్తుంటే పడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇంత దరిద్ర బ్రతుకు మీరు బ్రతకాలి? మీ ఇంట్లో వాళ్ళ దగ్గర, ఇరుగు పొరుగు దగ్గర, మీ బంధువుల్లో మీ పరువు గౌరవ మర్యాదలు పోగొట్టుకొని అవమానకరమైన జీవితం మీరు ఎందుకు బ్రతకాల్సి వస్తుంది? ఏడుస్తూ, చావలేక బ్రతుకుతూ, చస్తూ బ్రతుకుతూ. దేవుని కలిగి బ్రతికిన నాడు దేవుని మూలంగా మీకు గౌరవ మర్యాదలు, మీకేమేం కావాలో అన్నీ సమకూర్చబడ్డాయి. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. దేవుడు మనకు దూరం అయిపోయినప్పుడు ఆయనతో పాటే గౌరవ మర్యాదలు కూడా, సకల ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. ఘనత, ఐశ్వర్యం దేవుని మూలంగానే కలుగుతాయట. గౌరవ మర్యాదలు దేవుని మూలంగానే కలుగుతాయి. దేవుడు దూరం అయిపోయినప్పుడు అవి కూడా దూరం అయిపోతాయి. ఎలాగైతే ఒకప్పుడు హీరోగా బతికి తర్వాత జీరోగా మారిపోయాడో శాంసన్, దేవునికి దూరం అయిపోయి దేవుడు చెప్పినట్టు బ్రతకకుండా, అలాగే సౌలు మహారాజు కూడా ఒకప్పుడు అతని హీరో, ప్రజలందరి దృష్టిలో హీరో. కానీ ఆ తర్వాత అతను దేవుని దూరం చేసుకున్నాడు. ఇంత చెప్పుకున్నాం కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుతారు. ఒకప్పుడు దేవుని గణపరిచాడు సౌలు, దేవుడు కూడా సౌలుని గణపరిచాడు. ఎప్పుడైతే సౌలు దేవుని తృణీకరించాడో, దేవుడు కూడా సౌలుని రాజుగా ఉండకుండా తృణీకరించాడు. అతని అధికారాన్ని దేవుడు తీసేశాడు. అతని ఘనత, గౌరవ మర్యాదలు పోయినాయి. అతనికి నెమ్మది పోయింది, భయం పట్టుకుంది. దావీదును చూడగానే భయం స్టార్ట్ అయింది, వీడు నా సింహాసనం లాక్కుంటాడేమో అని. అతని భయానికి, అతని గందరగోళంతో కూడిన మనస్తత్వానికి దావీదు కారకుడు కాదు. దేవుడు దూరం అయిపోయాడు, ధైర్యం పోయింది, భవిష్యత్తు గురించి ఆశ కూడా పోయింది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, 16-14లో. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. గమనించారా? అక్కడ ఎలాగైతే యెహోవా తనను ఎడబాసనని శాంసన్కి తెలియలేదో, ఇక్కడ కూడా సౌలు పరిస్థితి అదే. యెహోవాత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపించగా. చూసారా? అలాగే కింగ్ సాల్మన్, ఇతనొక ప్రముఖుడు. తనకు ముందు కానీ తన తర్వాత కానీ అలాంటి జ్ఞానము, అంతటి జ్ఞానం ఇంకెవరికి, ఏ మనిషికి లేదట, ఏ రాజుకి లేదు. సంసోన్ ఏమో తనకు ముందు కానీ తన తర్వాత కానీ అలాంటి బలం ఇంకెవరికి ఇవ్వలేదు దేవుడు, శాంసన్కి తప్ప. సాల్మన్ విషయంలో సొలొమోను కంటే ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ మనిషికి దేవుడు అంతటి జ్ఞానాన్ని ఇవ్వాల. ఒకడు అసాధారణమైన బలాన్ని మొదుకున్నాడు కారణజన్ముడై, మరొకడు దేవుని చేత ఎన్నుకోబడి అసాధారణమైన జ్ఞానంతో నింపబడ్డాడు. ఒకడు బలము, మరొకడు జ్ఞానం. ఇద్దరూ దేవుని దూరం చేసుకున్నారు. ఇద్దరు కూడా జీరోలుగా మారిపోయారు. హీరోలుగా ప్రారంభమైంది వాళ్ళ జీవితం, జీరోలుగా ముగిసింది. సొలొమోను అన్నీ తెలిసిన వాడై దేవునికి లోబడకుండా తన భార్యల మీద ప్రేమతో తన భార్యలను సంతోషపెట్టడం కొరకు విగ్రహారాధన చేయటం ప్రారంభించాడంట. రాజకీయ
కారణాలతో తన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడం కొరకు చుట్టుపక్కల ఉన్న రాజులందరితో సంధి చేసుకొని వాళ్ళ కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ విగ్రహారాధికులైనా పర్వాలే, రేపు వాళ్ళు నా మీదకి యుద్ధానికి రారు, నా శత్రువులతో చేయగలపరు అని తనను తాను స్థిరపరచుకోవడానికి, తన సింహాసనాన్ని, తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని స్థిరపరచుకోవటం కోసం రాజైన సొలొమోను చుట్టుపక్కల ఉన్న విగ్రహారాధికులైన రాజులతో, అన్యులతో సంధి చేసుకుని వాళ్ళ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అసలు సొలొమోనుకి రాజ్యాన్ని ఇచ్చింది ఎవరండి? దేవుడు కాదా? దావీదుకి సొలొమోను మాత్రమే కాదు కదా, చాలామంది కుమారులు ఉన్నారు కదా. ఎవడికి వాడు నేనే రాజును అనుకొని ఊహించేసుకొని ఇవాళ రేపు పట్టాభిషేకం జరిగిపోతుంది అని అనుకున్నారు. కానీ విచిత్రంగా దేవుడే కలుగ చేసుకొని బత్షెబకు పుట్టిన ఈ సొలొమోన్ని దేవుడు రాజును చేశాడు. దేవుడు గనక సొలొమోనుని రాజుగా నియమించకపోతే దావీదుకు ముందు పుట్టిన కుమారులు ఉంటారు కదా, ఇంకా పెద్ద కొడుకులు, వాళ్ళు ఎప్పుడు చంపేసేవాళ్ళు కదా సొలొమోన్ని. సౌలుకి రాజ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు కాదా స్థిరపరిచేది? మనకి, మన పిల్లలకు, మన కుటుంబానికి మంచి భవిష్యత్తునిచ్చేది ఎవరు? దేవుడా? లేకపోతే మనం మానవ ప్రయత్నాలతో నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబం సుస్థిరంగా ఉండాలని చెప్పి దేవుని విడిచిపెట్టేసి మానవ ప్రయత్నాలతో పిచ్చి పరుగులు తీస్తే సెటిల్ అవుతామో చెప్పండి. అక్కడ సౌలు, ఇక్కడ సొలొమోను మహారాజు ఇద్దరు కూడా నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా పిల్లలను స్థిరపరిచేది దేవుడే అనే విషయం తెలిసి కూడా, అన్నీ తెలిసి కూడా వాళ్ళని బలపరిచే దేవుని విడిచిపెట్టి, వాళ్ళ కుటుంబాన్ని స్థిరపరిచే దేవుని విడిచిపెట్టి, ఆ దేవుణ్ణి బాధ పెట్టి, దేవుని మీద తిరగబడి వారి చుట్టుపక్కలున్న రాజులు చేసే తప్పులన్నీ వీళ్ళు చేశారు. మరి దేవుడు వాళ్ళని ఇంకా ఎందుకు స్థిరపరచాలి, ఎందుకు నిలబెట్టాలి కదండి. దేవుడు రాజైన సొలొమోనుకి 2 మార్లు ప్రత్యక్షమై సొలొమోను నువ్వు ఇలా చేయకూడదు అని హెచ్చరించాక కూడా ఇతను మారలేదంట. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 9 నుంచి 14 వరకు నేను చదివి వినిపిస్తున్నా. మొదటి రాజులు 11వ అధ్యాయము 9వ వచనం నుండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించునను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, గమనించండి, దేవుడు తన ప్రవక్తను పంపటం కాదు, నేరుగా దేవుడే 2 మార్లు ప్రత్యక్షమయ్యాడంట. దేవుడే నేరుగా 2 సార్లు ప్రత్యక్షమైన తర్వాత కూడా సొలొమోను మారలేదంటే ఇంక ఎవరు చెప్తే మారతాడు? ఎవరు కనబడితే మారతాడు ఇంకా కదండి. దేవుడు తన ప్రవక్తలను పంపాడు, సొలొమోను పట్టించుకోవాలా. ఆఖరి ప్రయత్నంగా దేవుడే నేరుగా 2 మార్లు ప్రత్యక్షమైన తర్వాత కూడా సొలొమోను లాంటి ఒక మేధావి, ఒక మహాజ్ఞాని, ఒక కారణ జన్ముడు, తనకు ముందు కానీ తన తర్వాత కానీ మళ్ళీ అలాంటి జ్ఞానవంతుడు పుట్టలేదు ఇంకా. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమయ్యాక కూడా, హెచ్చరించినా కూడా, ప్రేమగా పిలిచినా కూడా, అవకాశాలు ఇచ్చినా కూడా ఇతను మారలేదంటే ఇంకా సొలొమోను ఇంకెప్పటికీ మారడు. ఇంకా సొలొమోనులాగా, సౌలులాగా, శాంసన్ లాగా ఈనాడు ఎంతోమంది విశ్వాసులను నేను చూస్తున్నా. నాకు అర్థమైంది ఏంటంటే మారేవాళ్ళు మారుతూనే ఉన్నారు, మారని వాళ్ళు ఇంకెప్పటికీ మారరు. ఏం చేసినా మారరు. ప్రేమగా దేవుడు చెప్పినా మారరు, దేవుడు కొట్టినా మారరు, దేవుడు చంపితే అలా చచ్చిపోతారు, కానీ ఇంకా వాళ్ళు మారరని నాకు అర్థమైపోయింది. అప్పుడు ఇక మారని వ్యక్తులను చూసి, మారని కుటుంబాలను చూసి మనం బాధపడాలా, లేకపోతే వాళ్ళ కర్మని చెప్పి మన దారిన మనం ముందుకెళ్ళిపోవాలో చెప్పండి కదా. సొలొమోను విషయం మనం ఏం చేయగలం? నేనైనా, మీరైనా, ఎవరైనా, దేవుడైనా ఏం చేయగలడు ఇంకా కదండి. అతను మహామేధావి, తెలియనోడికి ఏం చెప్తాం? ఇతనే సామెతల గ్రంథం రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, మహామేధావి, అరుదైన మేధస్సు, జ్ఞానము, పరలోక జ్ఞానం అన్నీ తెలిసిన ఇతనికి ఇంకెవరు చెప్పగలరు? ఇంకా అన్నీ తెలిసి ఇతను నాశనం అవ్వడానికే ఇష్టపడ్డాడు. దేవునికి దూరంగా దేవుణ్ణి బాధ పెడుతూ బతకాలని కోరుకున్నాడు, నాశనం అయిపోయాడు. మరి సొలొమోను రేపు పరలోకానికి వెళ్తాడా అంటే ఖచ్చితంగా వెళ్ళడనే నేను నమ్ముతున్నా. సౌలు కానీ, సొలొమోను కానీ, ఈ శాంసన్ కానీ, చాలామంది అనొచ్చు దేవుడు కృపగల దేవుడు, దయగల దేవుడు అని. ఏమో చూద్దాం. ఖచ్చితంగా ఇలాగే అని మనం చెప్పలేం కదా. విగ్రహారాధికులు దేవుణ్ణి చేరుకోరు. తెలియక తప్పు చేసినోడు దేవుడు క్షమిస్తాడు. తెలిసి తప్పని తెలిసి కూడా ఒకడు తప్పు చేస్తే ఇక వాడికి క్షమాపణ ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా
శిక్షనే కదా ఉండేది. పైగా సొలొమోన్ కానీ, సౌలు కానీ, శాంసన్ కానీ వీళ్ళు చేసింది మామూలు తప్పులు కాదు. ఒకడేమో వేశ్యా సాంగత్యంలో బతికితే వ్యభిచారం చేస్తూ బతుకుతాడంట, ఒక వ్యభిచారంతోనే బతుకుతాడంట, లేకపోతే చచ్చిపోతాడంట. ఇక దేవుడు లేకపోయినా పర్వాలా, మనుషులు లేకపోయినా పర్వాలా, దేవుడు బాధపడ్డా ఇశ్రాయేలీలు అందరూ ఫిలిస్తీన్ల చేతిలో చచ్చిపోయినా పర్వాలా, దెలీలా అనే స్త్రీ కావాలి. ఎంత బలహీనుడు అయిపోయాడు చూసారా. సింహాన్ని గెలిచిన శాంసన్ దెలీలా అనే ఒక వేశ్య సాంగత్యాన్ని మాత్రం ఇతను గెలవలేకపోయాడు. ఎవరి గురించి అయినా ఫలానా విషయంలో వీళ్ళు బలహీనులై రేపు పతనమైపోతారు, దేవునికి దూరం అయిపోతారు అని మనం ముందుగా గెస్ చేయలేమండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా పడతారో మనకు తెలియదు. అందుకే నిలుచున్నాను అనుకున్నవాడు తాను పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు దేవుడు. క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న ఒక బ్యాట్స్మెన్ని అపోజిషన్ టీం వాళ్ళు, బౌలర్స్, అలాగే ఫీల్డింగ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో రకంగా వాడిని అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా. రన్అవుట్ చేద్దామని, క్లీన్ బౌల్ చేద్దామని, ఎల్బీడబ్ల్యూ చేద్దామని కదండి, క్యాచ్ పడదామని వాళ్ళు అలా ప్రయత్నం చేస్తారని బ్యాట్స్మెన్కి తెలియదా? తెలుసు కదా. కాబట్టి వీడి జాగ్రత్తలు ఈ బ్యాట్స్మెన్ కూడా ఉండాలి గ్యారంటీగా. ఎలాగైతే ఒక ఆటలో ప్రత్యర్థి టీం వాళ్ళు అవుట్ చేయాలని అనుకుంటూ ఉంటారో, మనకి కూడా ఒక ప్రత్యర్థి కాదు, మనకు ఒక శత్రువు ఉన్నాడు సాతాను. వాడు ఎల్లప్పుడూ వాడి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. వాడి ప్రయత్నం ఏంటి? సంసోను లాంటి ఒక బలశాలిని, ఒక కారణ జన్ముడిని ఎలాగైనా నాశనం చేయాలి. అనేక మందిని రక్షించడానికి పుట్టినవాడిని వాడికే రక్షణ లేకుండా చేయాలనేది సైతాను ప్లాన్. సైతాన్ని గెలవనిద్దామా? సంసోను లాంటి వాళ్ళు నాశనం అయిపోవాలా చెప్పండి? సొలొమోను లాంటి ఒక అపర మేధావి భ్రష్టుడిలాగా చచ్చిపోవాలని సైతాను ప్రణాళిక, వాడి ప్రయత్నం వాడు చేస్తుంటాడు. సాతాను వాడి పని వాడు నమ్మకంగా చేస్తున్నాడు. ఎవరెవరైతే జాగ్రత్తగా ఉండరో, అలర్ట్గా ఉండరో వాళ్ళు ఖచ్చితంగా పతనం అయిపోతారు. బలహీనులైన వాళ్ళే పడిపోతారు అనుకోవడానికి లేదండి. సంసోను, సౌలు మహారాజు, రాజైన సొలొమోను, వీళ్ళు ముగ్గురు కూడా కారణ జన్ములు, అరుదైన వ్యక్తులు. మానవ చరిత్రలో మళ్ళీ ఇట్లాంటి వ్యక్తులను మనం చూడం. ఇంకా దావీదు మహారాజు కూడా సౌలును ముట్టడానికి భయపడ్డాడు. ఎందుకంటే అతడు దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు. ఒకప్పుడు దేవుని చేత ఎన్నుకోబడి కారణజన్ములుగా పుట్టి అభిషేకించబడి అనేక మందికి వెలుగునిచ్చి రక్షణనిచ్చి అనేక మంది ఆ హీరోల వైపు చూసి, శాంసన్ను చూసి, సౌలును చూసి, సొలొమోన్ను చూసి వాళ్ళ జనరేషన్స్లో వాళ్ళ హీరోలు, ఆ తర్వాత తరాలకు కూడా వాళ్ళు హీరోలే. ఇప్పుడంటే గుండు కొట్టబడి కళ్ళు పీకబడి చచ్చిపోయాడు. కానీ ఒకప్పుడు శాంసన్ ఎలా ఉండేవాడు తెలుసా? శాంసన్ ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే, సంసోను వస్తున్నాడన్న వార్త విని ఫిలిస్తీన్లు పరిగెత్తేవాళ్ళు వెనక్కి తిరిగి. ఇజ్రాయేలీలందరికీ గర్వకారణం ఇతడు. అతనేనా ఇతను దిక్కులేని వాళ్ళు చచ్చిపోయాడు, గుండు కొట్టబడి కళ్ళు పీకబడి. అలాంటి హీరోనే ఇలా జీరోలాగా అయిపోయాడంటే ఎవరైనా సైతాన్ని పెట్టి ఉచ్చులో పడే అవకాశం ఉంది జాగ్రత్తగా లేకపోతే. నేనెంత మీరెంత చెప్పండి. కనుక ఈరోజు బాగున్న వాళ్ళు రేపు ఎల్లుండి కూడా బాగుండాలి. కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. ప్రారంభించటం ఏముంది, చాలా వైభవంగా ప్రారంభించవచ్చు, కానీ చివరిదాకా దాన్ని కొనసాగించాలి కదా, చివరిదాకా దాన్ని నిలబెట్టుకోవాలి కదండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదివి ముగిస్తా. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. గమనించండి, ఇదంతా ఉపమాన భాషలో వ్రాయబడి ఉంది. నేను సింపుల్ భాషలో మీకు చెప్పదలుచుకున్నా. మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. సాతాను ఎప్పుడు శోధిస్తుంటాడు, దేవుని భక్తులను, దేవుని బిడ్డలను శోధిస్తుంటాడు. మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తా అన్నాడు దేవుడు. చివరిదాకా నమ్మకంగా ఉన్నవాడు దేవుని చేరుకుంటాడు. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఇది. ఒకప్పుడు చాలా బాగుండేవాడిని అంటే అప్పటి సంగతి వదిలే, ఇంకెంతకాలం ఒకప్పుడు సంగతి పట్టుకుని వేలాడుతావు. మా తాతల పేరు మీద ఒకప్పుడు కోట్ల రూపాయలు ఉండేదండి. మా తాత కోటీశ్వరుడు అండి, మహారాజు అండి, జమీందార్ అండి. ఒకప్పుడు ఆయన జమీందార్ అయితే అయి ఉండొచ్చు, ఇప్పుడు ఏమైనా ఉందా నీ పేరు మీద? జనం చూసేది ఇదే కదా. మన తాతలు నేతులు తాగితే మన మూతులు వాసన రావు కదా కదా. కనుక ఒకప్పుడు ఎంత భక్తిగా ఉన్నాం అనేది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నాం, రాబోయే రోజులో ఎలా ఉండబోతున్నాం. ఒకప్పటి కంటే ఇప్పుడు చూడండి, గమనించండి. దాదాపు రోజు ఇడిచి రోజు ఒక వాక్యం రికార్డ్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా.
ఒకప్పుడు సండే మాత్రమే రికార్డ్ చేసేవాడిని, కొన్నిసార్లు సండేస్ కూడా రికార్డ్ చేయడం కుదిరేది కాదు. కానీ అప్పటికంటే ఇప్పుడు మెరుగైంది కదా. ఒకప్పుడు ఆదివారం మాత్రమే అందించేవాడిని, ఇప్పుడు వారంలో కనీసం 3 సార్లు 4 సార్లు వాక్యం అందిస్తున్నా. ఇక్కడ నుంచి ఇంకాస్త మెరుగు అవ్వాలి కానీ దిగజారకూడదు. సండేస్ నుండి వీక్లో 3 మెసేజెస్ దాకా రికార్డ్ చేసి అందిస్తున్నా. ఫ్యూచర్లో ప్రభు చిత్తమైతే ఇంకా ఎక్కువగా, ఇంకా అనేక రూపాలలో, అనేక విధాలుగా దేవుని వాక్యాన్ని, పాటలను అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను. ప్రభు నాకు కాస్త నెమ్మదిస్తే, కాస్తంత లీజర్ టైం దొరికితే చూడండి ఇన్ని ప్రసంగాలు రికార్డ్ చేస్తున్నా. ఎవరో ఒకరు ఈ మాటలు విని కొద్దిమందో చాలామందో ఒకరిద్దరో భక్తిగా మారతారేమో, వాళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో అనే ఆశతో రికార్డ్ చేసి పెడుతున్నా. దేవుడు స్టీవెన్ శాస్త్రికి కాస్త లీజర్ టైం ఇస్తే ఇదిగో ఇలా చేస్తాడు. కానీ చాలామందికి దేవుడు నెమ్మదిస్తే, కాస్త లీజర్ టైం ఇస్తే, చేతిలో కాస్తంత డబ్బు ఇస్తే, కాస్త గౌరవ మర్యాదలు ఇస్తే ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడు వాళ్ళకి ఇచ్చిన నెమ్మదిని, లీజర్ టైంని, డబ్బుని, గౌరవ మర్యాదలను వాళ్ళు దేవునికి దూరం కావడానికి వాడుకుంటున్నారు. అందుకే ఎంతకాలం భక్తిగా ఉంటారు మనుషులు అంటే, ప్రారంభ దినాలలో డబ్బులు లేని టైంలో సాదాసీదాగా మనుషులు ఉన్నప్పుడు అందరూ బాగుంటున్నారు. కొంచెం దేవుడు దీవించి డబ్బు ఇస్తే, కాస్త నెమ్మదిస్తే, గౌరవ మర్యాదలు ఇస్తే బైబిల్ చదవడం తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, చర్చికి రావడం తగ్గిపోతుంది, ప్రార్థన ఉండట్లేదు, ఏకాంత ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, సండే వర్షిప్ ఉండదు, ఏమీ లేని నాడేమో అన్నీ ఉన్నాయి. కాస్త దేవుడు నెమ్మదిస్తేనే అన్నీ పోతున్నాయి. సంసోను ప్రారంభ దినాలలో బాగానే బతికాడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి దేవునికి దూరం అయిపోయి లోకాశల్లో పడిపోయాడు కదా. సౌలు కూడా ప్రారంభ దినాల్లో చాలా భక్తిగా ఉన్నాడు, తెలుసా ఆ విషయం మీకు? అతడు ఆత్మపూర్ణుడు, దేవుని ఆత్మ సౌలులో ఉండేవాడు కనుక తర్వాత యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయాను. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయాను అంటే అర్థం ఏంటి? విడిచి వెళ్ళక మునుపు వరకు దేవుని ఆత్మ అతనిలో ఉన్నాడనే కదా. ప్రారంభ దినాలలో అందరూ భక్తులే, అందరూ భక్తిగానే ఉంటున్నారు. కానీ లేటర్ డేస్లో, ఆ తర్వాత రోజుల్లోనే చాలామంది భక్తిహీనులుగా మారిపోతున్నారు. దేవుని దయ, దేవుని మహాకృప. నా విషయంలో నేను గర్వంగా చెప్పుకోదగినది ఏదైనా ఉందంటే, దేవుడు తన సేవ కొరకు నన్ను పిలిచిన నాడు కంటే ఈరోజు ఇంకెక్కువ భక్తిగా ఉన్నా. నాకు తెలుస్తుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. సండే వర్షిప్స్లో రెగ్యులర్గా చెప్తున్నా అందరికీ, ఎక్కడికి వెళ్తే అక్కడ గర్వంగా చెప్తున్నా. ఈరోజు మీరు చూస్తున్న ఈ స్టీవెన్ శాస్త్రి, మీ సంఘ కాపరి, ది బెస్ట్ వెర్షన్ ఆఫ్ స్టీవెన్ శాస్త్రి. ఇంత ప్రేయర్ఫుల్గా, ఇంత భక్తిగా, ఇంత డెడికేటెడ్గా, ఇంత వాక్యానుసారంగా, ఇంత ఆత్మీయంగా దేవుని సేవకు వచ్చిన నాటి నుండి నేటి దాకా ఎప్పుడూ లేను నేను అని చెప్తున్నా అందరికీ. అంటే అప్పుడు భక్తిగా లేనని కాదు, అప్పుడు భక్తిగా ఉండేవాడిని, ఇప్పుడు మరింత భక్తిగా నన్ను నేను వాక్యానుసారంగా దేవునికి ఇష్టడిగా మార్చుకున్నా. నా కోరిక ఏంటో తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే టైం వచ్చేసరికి ది బెస్ట్ పర్సన్గా, ఇంకా మెరుగైన వ్యక్తిగా నన్ను నేను వాక్యానుసారంగా మార్చుకొని, నా ప్రారంభ దినాల కంటే నా అంత్య దినాలు, నా మొదటి దినాల కంటే నా ముగింపు దినాలు ఇంకా ఆత్మీయంగా వైభవంగా ఉండాలని కోరుకుంటున్నా. డబ్బులో వైభవం కాదు, ఆస్తిపాస్తుల వైభవం కాదు, భక్తి వైభవంగా ఉండాలి. ఒకప్పటికంటే ఎక్కువ దేవుని ప్రేమించాలి, ఇంకా ఎక్కువ భక్తిగా ఉండాలి, ఇంకా ఎక్కువ దేవుని సేవలో సహకరించాలి, ఇంకా ఎక్కువగా దైవజనుడికి సహకారిగా ఉండాలి, ఇంకా ఎక్కువ దేవునికి ఇష్టలుగా ఉండాలి. అంతకంతకు మెరుగవ్వాలే కానీ దిగజారకూడదు కదా. రాను రాను రాజుగారి గుర్రం గాడిదయ్యిందని ఒక సామెత ఉండేది. అట్లా ఒకప్పుడు మెరుగైన వ్యక్తులంతా కాలక్రమంలో విశ్వాస భ్రష్టులు అయిపోవటం, భక్తిహీనులుగా మారిపోవటం బైబిల్ గ్రంథంలో, బైబిల్ చరిత్రలో, మానవ చరిత్రలో మనం చూడవచ్చు. కానీ అందరూ అలా లేరు కదా. ఒక యోసేఫ్ విషయం చూసినా, దావీదు విషయం చూసినా, ఇంకా చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అంతము వరకు నమ్మకంగా ఉన్నారు, భక్తిగా ఉన్నారు, దేవునికి లాయల్గా, ఫెయిత్ఫుల్గా ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రయ్య కదండి. కనుక మరి మనం ఎందుకు అలా బ్రతకూడదు? నా ప్రియ సహోదరి సహోదరులారా, సంసోను, సౌలు, సొలొమోను మహారాజులాగా దిగజారకుండునుగాక మన పరిచర్యలు ఎవరు అని నేను కోరుకుంటున్నా. ఆమెనందామా? ఆమె అంతము దాకా నమ్మకంగా ఉందాం, దేవుని చేరుకుందాం, దేవుడిచ్చే జీవకిరీటాన్ని పొందుకుందాం. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి, అంతకంతకు వర్ధిల్లండి. మొదట ఆత్మీయంగా, తర్వాత ఆర్థికంగా, అన్ని విధాలా వర్ధిల్లాలి, కానీ దిగజారకూడదు. ఈ లోకాన్ని విడిచిపెట్టే టైం వచ్చినప్పుడు
మనం దేవునితో మన ప్రయాణం మొదలుపెట్టిన రోజు కంటే ముగించేసరికి, ఈ లోకంలో మన లైఫ్ ముగించే నాటికి ది బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ అని మన గురించి అందరూ చెప్పుకునేలా ఉండాలి. దేవుడు ముఖ్యంగా మురిసిపోయేలా ఉండాలి. ది ఫాలెన్ హీరోస్ అనే టైటిల్తో ఇవాళ వాక్యం చెప్తున్నా అన్నాను కదా. ఎవరా ఫాలెన్ హీరోస్ అంటే సంసోను, సౌలు, సొలొమోను, ఇంకా చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలామంది ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు హీరోలే, కానీ తర్వాత జీరోలు అయిపోయారు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో. ఇప్పుడు నేను వాళ్ళ గురించి మీకు చెప్తున్నానంటే హీరోస్ అని చెప్తున్నాను, నేను జీరోస్ అని చెప్తున్నాను. చూసారు కదా. సో హీరోలుగానే జీవితాన్ని కొనసాగిద్దాం. దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను భక్తులుగానే చివరిదాకా కొనసాగిద్దాం. అంతం వరకు నమ్మకంగా ఉందాం. కార్య ఆరంభము కంటే కార్య అంతమే ముఖ్యము. మొదలు పెట్టడం ఏముందండి, ఎవడైనా మొదలెడతాడు, కానీ దాన్ని చివరిదాకా కంటిన్యూ చేసే వాళ్ళు కొద్దిమందే కదా. సో ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుని కోసం బ్రతకండి, దేవుని చేరుకునేలా బ్రతకండి, దేవుని సంతోషపెట్టేలా బ్రతకండి. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునేలా బ్రతకండి. మీ అడుగు జాడల్లో 10 మంది నడిచి బాగుపడేలా బ్రతకండి. ఒకప్పుడు చాలామందిని సంఘానికి నడిపించిన విశ్వాసులు ఇవాళ వాళ్ళే సంఘాలకు దూరం అయిపోయారని మొదట్లో చెప్పాను కదా. ఇది నిజం. ఎవరినైతే వీళ్ళు నడిపించారో వాళ్ళు ఫెయిత్ఫుల్గా ఉన్నారు, వాళ్ళ సేవలో నాకు సాయం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి నాకు అండగా నిలబడుతున్నారు. వేరే వాళ్ళకి బుద్ధి చెప్పి మనం గడ్డి తింటే పశువుకి మనకి ఇంకేంటి తేడా కదా. మీ సంఘము, మీ సంఘ కాపరి చాలా మంచిదనే కదా వాళ్ళని తీసుకొచ్చారు. మరి అంత మంచి సంఘానికి, అంత మంచి సంఘ కాపరికి మీరు దూరం అయిపోయారంటే మిమ్మల్ని ఏమనాలి, ఎవరితో పోల్చాలి? అన్ని ప్రాంతాలలో ఇలాంటి వాళ్ళని మనం చూస్తాం. వాళ్ళే తీసుకొస్తారు, ఎవరెవరో తీసుకొస్తారు. ఆ తర్వాత వీళ్ళలోని ఆసక్తి, భక్తి సన్నగిలిపోయి క్షీణించిపోయి లోకంలో గెలిచిపోతారు. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు అన్నట్లుగా ఎవరి ద్వారానో వీళ్ళు వచ్చి ఇవాళ వీళ్ళే మూల స్తంభాలుగా పాతుకుపోయి సేవలో, సంఘములో వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కాందానంతా ఇక్కడ వచ్చి ఉంటారు. ఆశ్చర్యం. ఇలా అవుతుందని నేను అనుకోలే. వాళ్ళు వెళ్ళిపోతారని అనుకోలేదు. చాలామంది గురించి వాళ్ళు ఎవరినో తీసుకొస్తారు, ఈ తీసుకొని రాబడ్డ వీళ్ళు ఇక్కడ పాతుకుపోతారు, స్థిరపడిపోతారని నేను అనుకోలే. మనం అనుకున్నట్టే జరిగితే అది లైఫ్ అవ్వదు కదా. మనం ఎన్నో అనుకుంటాం, కానీ ఇంకేదో జరుగుతుంటుంది. ఇలాంటివి చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది బాధ కంటే. కానీ ఏది కూడా నేను ఆపలేను, దేన్ని కూడా నేను జరిగించలేను కదా. శాంసన్, సౌలు, సాల్మన్ వీళ్ళ ముగ్గురు చివరిదాకా హీరోలుగానే ఉండిపోతే ఎంత బాగుండును అని నాకు కూడా అనిపిస్తుంది. దేవునికి అనిపించబట్టే దేవుడు ట్రై చేశాడు, వాళ్ళు అవ్వాల. దేవుని వల్లనే అవ్వలేదంటే ఇక మన వల్ల అవ్వదు కదా. ఇంకా సరే, ఏదేమైనా జరక్క మానదు. నాశనం అయిపోయే వాళ్ళు నాశనం అయిపోతూనే ఉంటున్నారు, దిగజారిపోయే వాళ్ళు దిగజారుతూనే ఉన్నారు. అన్నీ తెలుసు కూడా బాగుపడకుండా అంతకంతకు చెడిపోయే వాళ్ళు చెడిపోతూనే ఉన్నారు. చివరిదాకా నమ్మకం ఉండే కొద్దిమంది నమ్మకంగా ఉంటూనే ఉన్నారు. నేనైతే లాస్ట్ దాకా ఫెయిత్ఫుల్గా దేవునికి ఉండాలనుకుంటున్నా. ఎవరు ఎటుపోయినా, ఎవరు ఎటు వచ్చినా నాకు అనవసరం. ఫస్ట్ నేను ఫెయిత్ఫుల్గా ఉంటా, నా భార్య బిడ్డలను దేవునికి లాయల్గా ఉంచుతా. నాకు అందుబాటులో ఉండి, బ్రదర్ మీరు మా సంఘ కాపరి, మీరు చెప్పినట్టు మేము కూడా దేవుని కోసం బ్రతుకుతామని నాకు అందుబాటులో ఉన్న వాళ్ళని, నాతో పాటు వాళ్ళని కూడా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తా. ఖచ్చితంగా వస్తారు, అందరూ వస్తారు, దేవుని చేరుకుంటారు ఖచ్చితంగా. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.